జపాన్ దేశంలో ఒక అలవాటు ఉందంట. వారు ఒకటి ఆచరిస్తారంట. ఏం ఆచరిస్తారంటే, వారు ఏదైనా కావాలి అని అనుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ 10 లక్షలు కావాలనుకోండి. 10 లక్షలు కావాలనుకున్నప్పుడు వారు ఏం చేస్తారంట తెలుసా? 10 లక్షలు వస్తే ఎలా ఉంటుంది అని 10 లక్షలు వచ్చినట్టే ఊహించుకొని ఎంజాయ్ చేస్తారంట వాళ్ళు. అర్థమైందా? అంటే ప్రస్తుతంలో ఉండి భవిష్యత్తులో జీవిస్తారంట వాళ్ళు. హల్లెలూయా. సో కాబట్టి ఎంతసేపు ఉన్నా వారికి ఇది జరిగింది, ఇది అయిపోయింది, ఇది జరిగింది, ఇది అయిపోయింది అనే అంటారంట తప్ప, ఎప్పుడు జరుగుతుందో అబ్బా ఇది, ఎంతకాలం జరుగుతుంది అబ్బా ఇది, ఇంకా ఎన్నాళ్ళు ప్రభువా. పీపుల్ ఆఫ్ జపాన్ ఆర్ ఆల్వేస్ హ్యాపీ. దే నో దట్ ఇలా ఆలోచిస్తే, ఇలా మాట్లాడితే ఖచ్చితంగా కోరుకున్నవి జరుగుతాయి. హల్లెలూయా. అంత కాపీగాలే చూడండి, గుర్తుపెట్టుకోండి. అందరూ కూడా బైబిల్ నుంచి కాపీ కొట్టారు. దేవుడు పెట్టిన నియమం అది, అందుకే వాళ్ళకి పనిచేస్తుంది.